అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నమ్ముకొని కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అందులో ఏజెంట్లుగా వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ ఏజెంట్ల మీద ఆధారపడి ఉంది. అలాంటి ఏజెంట్లని ఈరోజు చాలామంది కమిషన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఎండనక వాననక కష్టపడి ఒక ప్రాపర్టీని చూపించడానికి, మంచి ప్రాపర్టీని చూపించడానికి చాలా రకాలుగా ఇబ్బందులకు గురయ్యి మరీ చూపిస్తూ ఉంటారు. అలాంటి ప్రాపర్టీలు చూపించిన తర్వాత అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇద్దరు డైరెక్ట్ అయిపోయి వీళ్ళకి కమిషన్లు ఇవ్వకుండా, లేదంటే మీరు ఏం చేశారు, మీ వల్ల ఉపయోగం ఏముంది, మేము ఎందుకు ఇవ్వాలి మీకు కమిషను అని డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి మాటలతోటి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ తరుణంలోనే ఒంగోలులో ఉండేటువంటి నాగేశ్వరరావు గారికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి, డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో కారు డ్రైవర్గా చేస్తున్న ప్రసన్న కుమార్ అనేటువంటి ఒక ఉద్యోగి రీసెంట్గా 44 లక్షల రూపాయలు పెట్టి ఒక ప్రాపర్టీ కొని దానికి సంబంధించి కమిషన్ ఇవ్వబోయేటప్పటికి నేను మీకు 1% కమిషన్ ఇవ్వను, మీకు ఎందుకు ఇవ్వాలి, మీకు చట్టరీత్యా మీకు ఏమన్నా లైసెన్సులు ఉన్నాయా, మీకు ఎందుకు ఇవ్వాలి మేమని చెప్పి అడ్డం తిరిగి మరీ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది నాశనం అయిపోతూ ఉంది. మాకు కూడా ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆధారం లేదు కాబట్టి ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఒకటి ఉన్నది. దాన్ని ప్రజలకి, ఏజెంట్కి అవగాహన చేయండి, అవగాహన సదస్సులు పెట్టండి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలియజేయండి. ఏజెంట్కి కమిషన్ ఇవ్వకపోతే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఏ విధమైన సెక్షన్లు పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తుంది అనే దాని మీద అవగాహన చేసినట్లయితే ప్రతి ఏజెంట్ కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. అలాంటి అవగాహన లేకపోవడం వల్లే ఈరోజు ఎవరంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఏజెంట్గా కొనసాగుతూ ఉన్నారు. ఇది వాళ్ళ వృత్తిని సంబంధించింది. వాళ్ళు ఎన్నో రోజులుగా కష్టపడి పనిచేస్తున్నారు. 100 మందికి చూపిస్తే కానీ ఒక్క వ్యక్తికి మాత్రమే ప్రాపర్టీని కొంటాడు. అలాంటి ఒక వ్యక్తి కూడా వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఇవ్వకుండా వాళ్ళ వృత్తి మీద దెబ్బ కొడితే ఏజెంట్లు ఏ విధంగా బతకాలనేది మేము అసోసియేషన్ వైపు నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం కూడా ఏజెంట్లకి ఇప్పటికైనా మేలుకొని, ఏజెంట్ వ్యవస్థ అనేది లేకపోతే ఈ రాష్ట్రానికి అతి పెద్ద ఆదాయమైనటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని ఏజెంట్ వ్యవస్థను కూడా బలోపేతం అయ్యే విధంగా, వాళ్ళకి మంచి జరిగే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, అలానే సదరు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాడో అతని మీద కూడా చర్యలు తీసుకోవాలని డిఎంఎండ్హెచ్ఓని అలానే జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి వినతిపత్రం వేయడం జరిగింది. సో ఇక నుంచి ఏజెంట్లందరూ కూడా ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఈరోజు ఒక నాగేశ్వరరావు గారికి జరిగింది, రేపు ఇంకొకరికి జరగచ్చు. జరగకుండా ఉంటుంది అనడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. కాబట్టి ప్రతి ఏజెంట్ కూడా అసోసియేషన్లో ఉండి, అసోసియేషన్ ఐక్యతగా ఉండి బలోపేతం చేసి అందరూ ముందుకెళ్లాలని చెప్పి అసోసియేషన్ వైపు నుంచి కోరుకుంటా ఉన్నాను. ఓకేనా? నువ్వు కూడా చెప్పు ఏం జరిగిందో. నేను స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. నేను గద్దలగుంటలో వచ్చేసరికి 1-4 నాకు గద్దలగుంట ఏరియాలోనే కావాలన్నా కాబట్టి 1-4 చూపించిన తర్వాత నేను పలానా చోట ఉందని చెప్పి తీసుకెళ్ళి చూపించాను. అది చూపించిన తర్వాత ఇది నాకు తెలుసు అన్నాడు. తెలిస్తే ఎందుకు కొనుక్కోలేదంటే అతను రేటు ఎక్కువ చెబుతా ఉన్నాడు, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు. కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా కొంటారా అంటే నేను కొంటాను అంటే, నేను సరే అవతల ఉన్న వ్యక్తిని కూడా నేను ఏజెంట్ని మాట్లాడి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇరు పార్టీలను కూర్చోబెట్టి డైరెక్ట్గా మాట్లాడిచ్చాను. రేటు కుదిరింది. అంతా అయిన తర్వాత అగ్రిమెంట్లో కూడా అంతా అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ టయానికి నాకు ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వను, మీకేమన్నా నీకు ఇస్తానంది గదికి 1000 రూపాయల కాడికి 14 గదులు 14,000 ఇస్తాను కానీ మిగతా ఇవ్వను. అదే అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్ళి ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళను, సురేష్ గారి దగ్గరికి తీసుకెళ్తే తను ఎంత చెప్పినా తను కూడా విన్నవించుకోలేదు.